కలుపుకొని ఇవాళ మా గౌరవ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి ఒక అఖిలపక్షం నుంచి మేమంతా కలిసి పోవడానికి ఒక ప్రపోజల్ వారి ముందు పెడతాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగినటువంటి పొరపాట్ల మీద వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఒక అఖిలపక్షం నుంచి పోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వారిని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మంత్రి గారికి ఒక ప్రపోజల్ పెట్టి అందరం ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయి దీన్ని పూర్తి చేసిన ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ గారు గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయింది, నీళ్లు వారుతున్నాయి, గలగల వారుతున్నాయని ఒక అబద్ధం మాట్లాడినాం. మరి ఇప్పుడు గలగల వారుతున్నాయా? నీళ్లు ఉన్నాయి ఇక్కడ, ప్రత్యక్షంగా చూసాం కదా మనం. అసలు కాలువలే పూర్తి కాలేదు. ఈ కాలువలన్నీ కూడా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి 2007 సంవత్సరం లోపల అప్పుడు కట్టిన కాలువలే. మరి నీళ్ళు ఎక్కడున్నాయి ఇక్కడ? నువ్వు కాలువలే పూర్తి కట్టకపోతే నీళ్ళు ఎక్కడున్నాయి? ఈ అబద్ధపు మాటలకు నిరసనగానే ఇవల్ల రైతులందరూ ప్రజలందరూ కూడా అన్ని పార్టీలందరం కూడా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అందుకే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇప్పటికైనా మీ రాజ్యం పోయింది, ఇంకా రాచరిక పోకడలు మీ పోతలేవు, అవి మానుకోవాలి. ముందుగాల మానుకొని కనీసం తెలంగాణ ప్రజలకు 9.5 సంవత్సరాల లోపల మేము ఏం చేయలేదు, ఇప్పుడన్నా ఈ తెలంగాణ గౌరవెల్లి ప్రాజెక్టు కింద మరి పూర్తి అయిందని కేసీఆర్ కొడుకు కేటీఆర్ హరీష్ రావు చెప్తా ఉన్నారు. మరి కేవలం 7 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసుకున్నటువంటి అనంతగిరి కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, గంధమల్ల కానీ, బస్వాపూర్ కానీ 6 ప్రాజెక్టులు 8-7 ఏళ్లలో కడతారు. 17 ఏళ్లలో మా 3 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు రద్దు చేస్తారు, ఒక ప్రాజెక్టు నడవలాపుతారు, ఒక ప్రాజెక్టు మీద చెట్లు పెరిగినట్టు సర్కారు తుమ్మలు పెరుగుతాయి. ఇది మాకు చేసింది మీరు. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా టీఆర్ఎస్ జూనియర్ నాయకులారా, ప్రజాప్రతినిధులారా, మొన్న దిగిపోయినటువంటి కొంతమంది నాయకులారా, మీరు ఆలోచించాలి. మన ప్రాంతం చాలా దౌర్జన్యానికి గురైంది, చాలా వెనుకబాటుకు గురైంది. ఒకనాడు 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం పేరు మీద మనోళ్ళంతా ఆత్మహత్యలు, కేసులు ఇవన్నీ చేసుకున్నారు. మా ఉస్నాబాద్ ప్రాంతం నుంచి గెలిచిన బీసీ బలైన వర్గాల ఎమ్మెల్యే గెలిచిన మా మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నేను గెలిచిన నియోజకవర్గంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాలేదు అని అంటే కుసో అని చెప్పేసి మాట్లాడిన అహంకార పూరితమైన మాటలు మాట్లాడడం జరిగింది కేటీఆర్. అట్లా మాట్లాడుకుంటూ మంత్రి గారు అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు అదే దాన్ని ట్రయల్ రన్ చేసి నీళ్లు నింపడం జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీకు అవగాహన ఉందో లేదో ఒక్కసారి మా గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గరికి వచ్చి చూడండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు తీసిన ఈ కాల్వలు తప్ప మీరు ఒక తట్టెడు మట్టి తీయలేదు, కాల్వలు కూడా చేయలేని ప్రభుత్వం మీది. దీని గురించి పట్టించుకొని మా మాజీ ఎమ్మెల్యే అయిన సతీష్ బాబు గారు అలాంటిది ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు నింపినామని అంటున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టులకు నీళ్లు వస్తే కాలువలు లేకుండా ఆ నీళ్లు ఎటు పంపిస్తారో మీకు ఇప్పటివరకు అవగాహన ఉందా అని అంటున్నాం. ఈ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి మొన్న అసెంబ్లీ ప్రాజెక్టు పూర్తి చేశామంటున్నాడు. మరి ఏ రకంగా పూర్తి చేశారో మరి ఇక్కడ కట్ట మీదకి వచ్చి కాలువ దగ్గరికి వచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది. ఇంకా 55 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది, అందులో నాదే 10 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. మేము పరిహారం అడితే మమ్మల్ని చేతులకు సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. నేను 34 రోజులు జైల్లో ఉన్నా. నాతో పాటు ఇంకో 3 జైల్లో పెట్టారు. 17 మంది కేసులు పెట్టారు. 17 మందిని ఎక్కడెక్కడో తప్పించుకొని తిరిగారు. 4 జైల్లో పెట్టారు. దాదాపు ఊరందరి మీద 56 మంది కేసులు పెడితే కోట్లకు తిరగలేక వస్తున్నాం మేమందరం. నువ్వేమో నీ ప్రాజెక్ట్ పూర్తి చేసాము, ట్రయల్ రన్ చేసామని చెప్తున్నావు. బలవంతంగా మా ఇల్లు కూల్చేసి మాకు ఇప్పుడు దిక్కు లేకుండా చేసావు. మా భూములు ఒక దగ్గర, మేము ఉండేది ఒక దగ్గర.